వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో ఎగ్స్ ఆరోగ్యానికి మంచివని చెప్తూ ఉంటారు. ఇప్పుడు రకరకాల ఎగ్స్ అనేవి చూస్తూ ఉన్నాము. వైట్ ఎగ్ అని, బ్రౌన్ ఎగ్ అని, దాంట్లో ఒమేగా 3 ఉందని, ఇట్లా రకరకాల ఎగ్స్ అనేవి చెప్తూ ఉన్నారు. అసలు ఏది మంచిది? రోజుకి ఎన్ని గుడ్లు తినాలి ఆరోగ్యంగా ఉండాలంటే? ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు? వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాచినేని రామకృష్ణ గారు. సార్ నమస్తే. జనరల్గా అంటే ఎగ్స్ మంచివే ఆరోగ్యానికి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు రకరకాల ఎగ్స్ వచ్చాయి. వైట్ ఎగ్ అని, లేదా ఫామ్లో కానీ ఎగ్ అని, నాటు కోడిగుడ్లని, లేదా బ్రౌన్ ఎగ్స్ అని, ఇట్లా వచ్చాయి. దాంట్లో కూడా ఇలా చెప్తూ ఉన్నారు, విటమిన్ డి కూడా ఉంటుంది, ఒమేగా 3 ఉంటుంది, ఇట్లా చెప్తూ ఉన్నారు. ఏది మంచిది అసలు? నాటు మన ఒరిజినల్గా మన పల్లెటూళ్ళలో గాలికి తిరిగి పెరుగుతాయి కదా, అక్కడ పురుగులు తింటాయి, అవి చెదల పురుగులు తింటాయి, చాలా పురుగులు తింటాయి, గింజలు తింటాయి, ప్రకృతిలో ఏది దొరికితే ఎరుకుని తింటాయి. ఇది గుడ్డు అన్నిటికంటే మంచిది. ఈ గుడ్డు అన్నిటికంటే మంచిది. లోపల చిన్నగా ఉంటుంది, కొంచెం అది పెద్దదిగా ఉండదు. లోపల ఎల్లో కలర్ కూడా ఒక భిన్నంగా ఉంటుంది, మంచి డార్క్గా ఉంటుంది. దాని టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలా ఇలా ఉండదు. ఆ గుడ్లు పొదిగితే పిల్లలు కూడా వస్తాయి, అందులో జీవం ఉంటుంది చక్కగా. ఇప్పుడు కానీ అది ఎంతమంది దొరుకుతుంది? ఆ ఛాన్స్ లేదు. కాబట్టి మన ఆహారపు అవసరాల కోసం మనం పౌల్ట్రీ ఎగ్స్ని తయారు చేసుకున్నాం. అంటే మామూలుగా పెట్టా పుంజు కలిస్తే ప్రకృతి పరంగా వచ్చేది నాటుగుడ్లు. ఇది జీవం ఉండే గుడ్లు, అటు పొదిగితే పిల్లలు అవుతాయి. ఈ పౌల్ట్రీలో వచ్చేటప్పటికి ఏంటంటే మన ఆహారపు అవసరాలు తీరటం కోసం పెరిగిన జనాభాకు అనుగుణంగా తిరగాలంటే విపరీతంగా సప్లై కావాలి కదా. దానికోసం పుంజు, ఆ కోడి పెట్ట దేంతో కలిసే అవసరం లేకుండానే గుడ్డు ప్రకృతి పరంగా వచ్చే విధంగా మనం డిజైన్ చేసుకున్నాం. కాబట్టి ఆ గుడ్డు ప్యూర్ వెజిటేరియన్ కూడా చెప్పచ్చు. నాన్ వెజిటేరియన్ కాదు. ఆ గుడ్లు పొదిగితే పిల్లలు రావు, దాంట్లో ఎలాంటి జీవం ఉండదు, కానీ పోషక విలువలు ఉంటాయి. కంపేర్ చేస్తే మాత్రం నాటు ఎగ్గుతో ఏది కంపేర్ చేయలేం. సో మనకు దొరకనప్పుడు దొరికిందని సంతృప్తి పడాలి కదా. ఇప్పుడు నేను ఆదర్శం చెప్పాలంట, హైదరాబాద్లో రోజుకు మన అందరం కూర్చుంటే 18 సిగరెట్లు తాగినట్టు లెక్క. హైదరాబాద్లో అందరికి, ఢిల్లీలో అయితే 30 సిగరెట్లు తాగినట్టు లెక్క. అందుకని ఇక్కడ 18 సిగరెట్లు ఉంది కాబట్టి మన ఊళ్ళో ప్రశాంతంగా కొందరు వెళ్ళి ఊళ్ళో కూర్చొని ఏం చేస్తాం? గేదెలు మళ్ళేసుకోలేం కదా, గేదెలు మళ్ళలేం కదా, మనం వెళ్ళి మన పరిమాణం చేయాలి కదా. సో తప్పదు. నువ్వు వాటర్ నాకు కావాలి అనుకుంటావు, మొత్తం పురుగు మందులు కలిపి వాటరే ఉంది, ఏం చేస్తావు? ఆగాలే పేల్చాలి, ఆ నీళ్ళే తగలమే, ఆ దిగిరాలేదు కదా. మనమే టాటా బిర్లా అయినా ఈ పొల్యూషన్ పేల్చా తప్పదు కదా. సో ఇది ఈ పరిస్థితుల్లో మార్గం ఏంటి? ఆ గుడ్లో వంకలు ఎత్తకద్దు. కొంతమంది పిచ్చిగా కూడా వాగుతూ ఉంటారు, కొడుకుడు సంబంధించి ఆరుమూలు కానీ అట్లాంటిదే ఉండదు. మనం వెళ్ళి వ్యాక్సిన్లో ఎగబడి చేయించుకోవట్లే. ఇప్పుడు మన పిల్లలకి కసితీర పొడిపించట్లే వ్యాక్సిన్లన్నీ. ఈ వ్యాక్సిన్ల వల్ల ఆటిజం వస్తాయింది, ఈ వ్యాక్సిన్ వల్ల సమస్త జబ్బులు వస్తున్నాయి అని ఎన్ని స్టడీస్ మొత్తుకుని ఎన్ని చెప్పినా సరే కసిగా చేస్తున్నాం కదా. అమెరికాలో ఇంత విపరీతంగా బుద్ధిమాంద్యం, ఆటిజం కానీ ఏడిహెచ్డీలు కానీ పెరగటానికి కారణం ఏంటి? వ్యాక్సిన్స్. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టే, ఏమి హైపోథెటికల్ సిద్ధాంతాలు కాదు. ఇన్ని అనర్థాలను ఎందుకు ఇస్తున్నారు? ఇవాళ చూడు వ్యాక్సిన్ వల్ల ఎన్ని గుండెపోట్లు వచ్చినాయో. మరి ఇస్తున్నారు కదా. వాళ్ళ పొడిచినప్పుడు కోళ్ళకు కూడా తేమైంది, కోళ్ళకు కూడా లిమిటెడ్గానే ఇస్తారు. అదే కోడిగుడ్డు అనేది అత్యంత బలమైన ఆహారం, దాంట్లో పోషక విలువలు చాలా బాగుంటాయి. అసలు ఒక అద్భుతం ఏంటంటే కోడిగుడ్లో అన్నీ వేసుకుంటే పోషక విలువలని ట్రేస్ మినరల్స్ కానీ, ట్రేస్ అని లేదా డైరెక్ట్ అంటాం. కోడిగుడ్లో ఉన్న పోషక విలువలు అన్ని రకాలు ప్రపంచంలో ఏ ఫుడ్లో ఉండదు. ఈ ప్రపంచంలో అత్యంత చవకైన బలమైన ఆహారం ఏంటంటే అది ప్రకృతి మనకి ఇచ్చిన ఆహారం నేరుగా ఇచ్చింది కోడిగుడ్డు. ఇది చవకగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. కోడిగుడ్డు వెజిటేరియన్ కూడా, నాన్ వెజ్ అనుకోవాల్సిన పని లేదు. నాటుగుడ్లు అయితే నాన్ వెజ్ అనుకోవచ్చు మీరు ఏమైనా అపోహత అనుకుంటే. ఈ కోడిగుడ్లు ఎన్ని తినాలి? నేను డైట్లో 25 పెట్టిన వాళ్ళు ఉన్నారు, 30 పెట్టిన వాళ్ళు ఉన్నారు. మనకి ఇంగ్లాండ్లో 1991లో మనకి అక్కడ ఇంగ్లాండ్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది ఫేమస్ జర్నల్లో, మెడికల్ జర్నల్లో. ఒక అతను 30 సంవత్సరాల పాటు ప్రతిరోజు 25 గుడ్లు తీసుకున్నాడు. అతని జీవితంలో హాస్పిటల్కి వెళ్ళలేదు, అద్భుతంగా ఉన్నాడు. ఆ స్టడీ ఆర్టికల్ కూడా ఉంది, 1991లో అది పబ్లిష్ చేశారు. ఉండొచ్చు కానీ మరి అన్ని గుడ్లు ఇప్పుడు నువ్వు అన్నం తింటావు, ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నం తింటా ఉంటాం, పిల్లలు లేకపోతే హస్బెండ్ కూర్చొని తింటాడు. పిల్లలకు ముఖ్యంగా తల్లులు చేసే పని, అరే పప్పులకు కొంచెం పెట్టుకున్నానా తెల్లండి, ఆ చెత్తలు సాంబార్లో కొంచెం పెట్టుకోరా, అరే మధ్యలో పెట్టుకో చాలు, ఎంత కొంచెం ఉంది, అన్నం పెట్టుకొని చూస్తే ఇంకో ముద్ద వద్దు నిండిపోయిందన్న చూడండి. మనం అతిథి మర్యాదలు చేస్తారు కదా, ఇంకొంచెం అన్నం ఏంటి, అన్నం పెట్టే తొక్కండి, ఇంకా నాశనం చేసి సంక్రాంతి ఇచ్చడం తప్పండి. అన్నాలు పెట్టి బస్తా చేస్తారు. చేయించిన దగ్గర నుంచి నా కొడుకు బత్తా 7 ఈడు దగ్గర 3 ఇదే కదా. అంటే పనికిమాలింది నువ్వు అంత కోరుతున్నావు కదా. ఈ ఎగ్గులో అంత బలం ఉంది కదా, ప్రతి అణువులోనూ బలం ఉంది కదా ఎగ్గులో. మరి ఎగ్గు తింటే ఏం మరి అంత బలమంది ఎక్కువ తింటే ఏమవుతుంది, 25 తింటే ఏమవుతుంది? నా వరకు నేను ఎక్స్పెరిమెంట్గా ఒక చిన్న పాప 4 సంవత్సరాల పాప వస్తే ఆ పాపకి నేను క్యాన్సర్, AML క్యాన్సర్ మొత్తం అసలు డేట్ చెప్పేసినారు. ఎవరో ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి.
ఆ అమ్మాయి WBC 200 పడిపోయింది. అట్లానే హిమోగ్లోబిన్ కూడా సమ్ 5 అరౌండ్ ఉంది, 5 అరౌండ్ హిమోగ్లోబిన్, ప్లేట్లెట్లు 45,000, RBC కూడా 2 ఉండేది. డైట్ వచ్చి 3 ఏళ్ల పిల్లకి ఏం పెడతాం? నేను సరదాగా అడిగాను, అమ్మ కోడిగుడ్లు తింటావా గట్టిగా, నువ్వు కోడి ఇంజక్షన్లు చేయాల్సిన ఎగ్స్ తింటామో ప్రాబ్లం తగ్గిపోతుందని చెప్పి, అంటే అది కొంచెం పూర్ కూడా, అందుకని నేను కొంచెం ఎక్కువ రీసెర్చ్ చేయాలి, ఎగ్స్ కొంచెం వాళ్ళు అఫోర్డబుల్ కాబట్టి అది చెప్పా. అన్ని అంటే ఎన్ని పెట్టమంటారు సార్ అన్నారు. అప్పుడు మేము గుడ్లన్నీ అందరికి ఫ్రీగా పెట్టేవాళ్ళు రామకృష్ణ ట్రైన్లో. ఆ గుడ్లు ఎదురుకుండా ఒక గిన్నె ఉంటే గిన్నె పెట్టి ఇవన్నీ తినాలి అన్న ఊరినే జస్ట్ కోడంగా తనంగా అన్న, అంటే పిల్ల కనీసం 1-2 తింటుందని నా ఉద్దేశం. ఆ పిల్ల 15 తినేసింది 3 ఏళ్ల పిల్ల. కానీ డైజెస్ట్ అవుతాయి అక్కడ అవసరం డైజెస్ట్ ఏంటి, అది నీకు నాకు ఆలోచించాలి అదంతా. ఆ పిల్ల కొంచెం దిట్టంగానే ఉంది, బట్ అయింది. ఆ తర్వాత రోజుకి 15 తినేసింది ఆ పిల్ల. అట్లా కరెక్ట్గా 14 రోజులు అమ్మ డైట్. రోజు 15 గుడ్లు, అంటే ఫస్ట్ రోజు అంటే మా దగ్గర తినేసింది, ఆ రోజు ఆకలి మీద కూడా తినేసింది. తర్వాత రోజంతా డిస్ట్రిబ్యూట్ చేసుకుని, అంటే 5 ఎగ్గులు చొప్పున అట్ట చొప్పున ఎట్ టైం తినేసింది ఆ పిల్ల. బరువు పెరిగింది. 14 రోజుల్లో 200 ఉండే WBC 18,840 వెళ్ళింది. సమ్ 5+ ఉండే హిమోగ్లోబిన్ 13.8కు వెళ్ళింది. అట్లనే ప్లేట్లెట్ కూడా 48,000 నుంచి 1,74,000 పెరిగింది. RBC కూడా 2 నుంచి 46కి, అంటే 24 రెట్లు పెరిగింది RBC కూడా. అంటే ఏం జరిగింది? ఒక రెవల్యూషన్ దేంతో జరిగింది అంటే, కోకోనట్ ఆయిల్ ఉంది, కోకోనట్ ఆయిల్ ఉన్న పిల్లకి ఎక్కువ కోకోనట్ ఆయిల్ ఇవ్వలేదు, కోకోనట్ ఆయిల్ అంటే ఎక్కువ తాగలేదు, చిన్నపిల్ల కదా 3 ఏళ్ళకి. అసలు గుడ్లే పెట్టి అచ్చంగా, గుడ్లతో పాటు ఉన్నాయనుకో మనకి కొంచెం సప్లిమెంటేషన్ ఉన్నా, అంటే ఎంత ప్రభావం చూపించినాయి. హిమోగ్లోబిన్ ఎంత పెంచింది 14 రోజుల్లో, మెడికల్ రిజల్ట్స్ ఇవ్వలే. అట్లా నేను ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా బాగా క్యాన్సర్ వాళ్ళకి, అలానే క్రానిక్ ఆటోమన్ డిసీజులు అందరూ విపరీతంగా పెడతాను. లైఫ్ స్టైల్కి వెళ్ళాము, తిండి తగ్గించి 1 మీల్ ఇస్తాను. ఈ ఆటోమేల్ క్రానిక్ డిసీజ్ వాళ్ళకి విపరీతంగా పెడతాను. అందులో భాగంగా నేను డజన్ గుడ్లు కూడా సజెస్ట్ చేస్తాను చాలామంది. ఈవెన్ కిడ్నీ పోయిన వాళ్ళు కూడా 12 ఎగ్గెల్లోలు పెడతాను. అట్లనే మామూలు వాళ్ళకి కూడా డైట్ ఇస్తారా మీరు జనరల్గా? డైట్ ఇవ్వటం కాదు, ప్రిస్క్రైబ్ చేస్తాను, వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటాను. నేను డైట్ నేర్పడానికి అమ్మ ఇక్కడ ఉంది. నేను డైట్ ఇచ్చే సెంటర్ కనుక పెట్టుంటే నా దగ్గరికి వస్తే నువ్వు ఎక్కడ నేర్చుకుంటావు, ఇంటి దగ్గర చేసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా ఒబిసిటీ ఉంది, డయాబెటీస్ ఉంది, దీనికోసం డైట్ కావాలంటే డైట్ ఇవ్వడమేనా, లేదంటే? అదేం కాదు, డైట్ మనం ఇవ్వట్లా, కానీ త్వరలో చాలా పెద్ద వ్యవస్థ వస్తుంది. కిచెన్ కూడా విఆర్కే డైట్ కిచెన్ లాగా చాలా పెద్ద సంస్థ ఇది వస్తుంది. చాలా ఇంటర్నేషనల్ గానే ఫేమస్ ఉన్న ఒక పెద్ద సంస్థ వాళ్ళతో చాలా రెసిపీస్ అనేవి జరుగుతున్నాయి. అంటే నా డైట్ ను అన్ని రెసిపీకి అందిస్తే కూడా అందరూ రీసెర్చ్ బేస్డ్ రీసెర్చ్ ఏం కాదు, మన డైట్ లో ఆల్రెడీ 100 వంటలు 3 మంది చేస్తారు ఉన్నారు. అంతా ఫస్ట్ నుంచి అందరూ ప్రయోగాలు చేస్తారు కదా వీళ్ళ దగ్గర. మొత్తం స్పెషలైజ్డ్ చెఫ్స్ వాళ్ళ ఇంటర్నేషనల్ కుకింగ్ ఏజెన్సీ దాంతో జరుగుతుంది. చాలా పెద్ద స్థాయిలో హైదరాబాద్ అందరికి కూడా కిచెన్ సూపర్ అవుతాయి. అండ్ మన డైట్ కి అనుగుణంగా పోస్ట్ డైట్ కూడా, పైగా అది కూడా ఆర్గానిక్ టోటల్ లేదా ఫారెస్ట్ దీంతో అవుతున్నారు, పూర్తి హెల్తీగా ఉండేది. ఇప్పుడు డైట్ మన డైట్ మనమే కాపాడుకోవాలి. అవును, నా డైట్ రోడ్డు మీద దొరికే రైతు బజార్ కూరగాయలతో చేయడానికి ఒక క్యాన్సర్ వచ్చినాడు అంటే మిగిలిన అవసరం లేదు, మిగిలిన మీ ఇష్టం. కరెక్ట్. మీరు ఇందాక ఒకటి చెప్పారు, సో ఎందుకు జుట్టు ఊడిపోతుందంటే ఒకప్పుడు బెండకాయలు తిన్నాము, ఇప్పుడు కూడా బెండకాయలు తింటున్నారు, సో దానికి చాలా తేడా ఉందని. ఇప్పుడు విఆర్కే డైట్ కన్నా మిగతా డైట్స్ కూడా అదే తేడా ఉంటది, ఇప్పుడు వచ్చేది కూడా అట్లాగే ఉంటుంది. అంటే విఆర్కే డైట్ ఒకటే మెటబాలజీ మారుస్తుంది. ప్రపంచంలో మిగిలిన దీన్ని డైట్ అనదు దయచేసి, అట్లాంటి డైట్లే లేవు. మిగిలిన జిమ్మిక్స్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్ పడేసి నెలకు 5 కిలోలు 10 కిలోలు తగ్గించి జిమ్మిక్స్, వాటి వల్ల బిఎంఆర్ పడిపోయి లాంగ్ టర్మ్ లో రోగాలు పాలవుతారు. అదే ప్రపంచం కాంప్లికేషన్స్ వస్తాయని కూడా చెప్తూ ఉన్నారు. కాంప్లికేషన్ విపరీతంగా వస్తాయి, అందరికి వస్తాయి, ఎందుకంటే బిఎంఆర్ పడిపోతుంది, కెపాసిటీ తగ్గిపోతుంది. మన డైట్ ఇప్పుడు నువ్వు గమనించావా, ఇంతమంది డైట్లు చెప్పేవాళ్ళు ఉంటారు, ఒక్క జబ్బు తగ్గించగలరు. నా డైట్లో ఇన్ని చూస్తున్నాను మెరకల్స్, గుండె జబ్బుల దగ్గర ప్రతిదీ, క్యాన్సర్ దగ్గర నుంచి ప్రతిదీ, డయాబెటీస్ దగ్గర, బీపీలు, థైరాయిడ్లు, ఆటోమిన్లు, ఎవరన్నా ఒక్క జబ్బు పేరు చెప్పగలరా మా అమ్మ తగ్గిందని? గ్యారంటీ చెప్పగలరా ఎవరన్నా? ఎందుకని మహా అయితే ఒళ్ళు దగ్గర గురించి మాట్లాడతారు. ఒళ్ళు తగ్గించడం ఏముంది, బిఎంఆర్ కట్ చేసి అట్లా తగ్గించచ్చు, హెర్బాలైఫ్ అట్లాంటి ప్రొడక్ట్లు తగ్గినట్లు ఉంటున్నాయి అంటే మళ్ళీ వస్తుంది. హెల్త్ పర్మనెంట్ గా పాడైపోతుంది అమ్మ. అసలు ఆ విధానం టోటల్ అన్సైంటిఫిక్, అది అలా తగ్గకూడదు. మన అబ్బాయి పాస్ అవ్వాలని కోరుకోవాలి, కానీ కాపీలు కొట్టి పాస్ అవుతాడు, రేపు పొద్దున పై చదువులకి వెళ్ళి ఏం చేస్తాడు స్టాండర్డ్ లేకపోతే. అలా నన్ను కోరుకునేది. రోజుకి ఎన్ని ఎగ్స్, ప్రతి మనిషి ఎన్ని ఎగ్స్ తింటే మంచిది అంటే డిపెండ్స్ అని ఉంటుందా జబ్బు? 6, నేనైతే 6 చెప్తానమ్మా, 6 తినండి ఖచ్చితంగా. కానీ పిల్లలకైతే ఎన్ని ఎగ్స్ పెడితే మంచిది. ఎగ్గులు కూడా చాలా ప్రయోగాలు చేసుకోండి, ఒకే రకంగా 100 రకాలు చేసుకోవచ్చు ఎగ్స్తో. ఎగ్ అన్నింటిలో కాంబినేషన్ కలిపి చేసుకోవచ్చు, చాలా ఉన్నాయి. రెసిపీస్ కొట్టి చూడండి. ఎప్పుడు ఒకటే ఉడకబెట్టడం, ఆమ్లెట్ వేయటం. మన వాళ్ళ చేసిన దౌర్భాగ్యం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ దగ్గర నుంచి వచ్చేది ఒకటే,
అందులో వేయటం గిలకొట్టడం, ఒక ఆమ్లెట్ కూడా మొహాన్ కొడతారు, లేకపోతే ఉడకేసి మొహాన్ కొడతారు. ఇది తప్ప దాని ప్రయోగాలు చేయాలి. ఎన్ని వేల ప్రయోగాలు చేయాలని చేయొచ్చు ఎగ్గుతో రెసిపీలు కొన్ని వేలు ఉన్నాయి. డిఫరెంట్ కాంబినేషన్లో చేసుకోవచ్చు. డిఫరెంట్ కూరగాయలు కలిపి, నాన్ వెజిటేరియన్ కలిపి అలా చేసినప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఎగ్గుతో చేయండి, ఎగ్ ఎంజాయ్ చేయండి. ఎగ్ మన సర్వైవల్ ఎగ్గులో ఎల్లో అద్భుతమైంది. 80% బలం ఎగ్గెల్లోనే ఉంటుంది. ఎగ్గెల్లో ఎవరూ పారేయద్దు. ఒక క్రానిక్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎగ్గెల్లో సైజ్ చేయం తాత్కాలికంగా. అప్పుడు వాళ్ళకి ప్రోటీన్ కోసం ఎగ్ వైట్ చేస్తాం. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎగ్గెల్లో నిర్బంధం తినచ్చు, వైట్ సైజ్ చేయం వాళ్ళిద్దరికి, క్రానిక్ ఉన్న వాళ్ళకి. అంతేకాని మిగిలిన వాళ్ళు ఎవరికి అంత మంచిదమ్మా. అసలు మీరు డజన్ తినండి, ఎల్లో కూడా మంచిది. అయితే అద్భుతం అమ్మా. ఇలా కూడా ఏంటమ్మా, ఎన్టీ రామారావు కూడా యాక్టర్ అన్నట్టు ఉంది. ఎన్టీ రామారావు కూడా యాక్టర్ ఉంటాడు పెద్దగా. జనరల్ గా మా అందరికి ఎల్లో తినకూడదని ఒకటి తెలుసు. ఎక్కిచ్చారు, అదంతా అదో కుంభకోణంలో భాగంగా ఎక్కిచ్చారు అంతే. సార్ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము, విఆర్కేతో స్పెషల్ చిట్ చాట్స్ ఇలాంటివి. ఒకటైతే చాలా మంచి పాడ్కాస్ట్ కూడా చేయాలి సార్. అసలు డైట్ అంటే ఏంటి, ఏ డైట్ మంచిది, ఇన్ని డైట్స్ ఉన్నాయి, మీ డైట్ కి తేడా ఏంటి? నేను సైన్స్ చెప్తానమ్మా. డైట్ లో నేను చిట్కాలు చెప్పను, నా సంగతి తెలుసు కదా. ఇప్పుడు జీవనశైలి వ్యాధులు సంపూర్ణ మిమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా తీసుకొని మిమ్మల్ని అడుగుతాను ఖచ్చితంగా. ఇప్పుడు మిగిలిన క్వశ్చన్ చేస్తే నన్ను చేయలేరమ్మా. ఎందుకు చేయలేరు నేను చెప్పనా? నేను 8 గంటలు మాట్లాడితే మీటింగ్లు, పబ్లిక్ మీటింగ్లు, లక్షల మంది అడ్రస్ చేసి ఏం చెప్పాను? సైన్స్ మొత్తం విడమని చెప్పారా? విఆర్కి ఎలా తగ్గుతుందో మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేశా. విఆర్కే డైట్లోనే ఎందుకు తగ్గుతుంది, ప్రపంచంలో ఇట్లా 6 మీల్ 7 మీల్ ఇచ్చి మోసం చేస్తున్న ఈ ఫ్రాడ్ న్యూట్రిషనిస్టులు, అలానే గ్లూకోజ్ డైట్లోనే ఉంచి నీ కమ్మగా తినచ్చు, పలానా పాలు పౌడర్లు తాగితే అవుతుంది వీళ్ళంతా, లేదా తేనెలు ఇచ్చేసి నిమ్మకాయ తాగేసి మార్చేవాళ్ళు, మిషన్లు పెట్టి ఇది మొత్తం మోసం చేస్తున్నారు ప్రజల్ని. వీళ్ళ వల్ల ఆరోగ్యాలు మొత్తం పాడవుతాయి. ఆ సైన్స్ ఏంటి? నేను అట్లా మోసం చేస్తున్న ఒక్క ముక్క చెప్పను. సైన్స్ ఏంటి? 3 గంటల పాటు విఆర్కే ఎక్స్క్లూజివ్ జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన ఉంది. అరటిపండు వచ్చినట్టు అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో ఇది ఒక్కటే ఎందుకు బిఎంఆర్ కట్టకుండా తగ్గిస్తుందో, ఈ ప్రపంచంలో ఈ ఒక్క డైట్తోనే క్యాన్సర్ దగ్గర నుంచి ప్రతి జబ్బు ఎందుకు తగ్గుతుందో క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా సార్ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు సార్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. డయాబెటీస్ ఇది చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య. అయితే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఆహారపు అలవాట్లు కానివ్వండి, మరి ఏదైనా అవ్వచ్చు, అసలు ఈ షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది, ఒకవేళ షుగర్ వ్యాధి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి అనే విషయాలు అయితే మనతో మాట్లాడడానికి డాక్టర్ శైలేష్ శ్రీనివాస్ గారు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే సార్. ప్రజెంట్ జనరేషన్లో అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్తో సంబంధించిన అందరూ కూడా ఈ యొక్క డయాబెటీస్తో బాధపడుతున్నారు. అంటే పని ఒత్తిడి కావచ్చు, లేదంటే ఇంకేదైనా అవసరం వైట్ ఫుడ్స్ లాంటివి ఏమైనా అవ్వచ్చు. అసలు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుంది, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ వ్యాధిని మనం అంతం చేయొచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. షుగర్ వ్యాధి కాదు, డిజార్డర్. దీన్ని మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు గమనించాలి. వ్యాధి అని అనుకోకండి ఎవరు కూడా. అయితే కరోనా తర్వాత భారతదేశంలో విస్తృతంగా ఈ యొక్క షుగర్కి సంబంధించినటువంటి డిజార్డర్ డయాబెటీస్ పేషెంట్స్ చాలా విపరీతంగా పెరిగారు. దీనికి కారణం కరోనాలో మనం విపరీతమైనటువంటి ఒత్తిడికి గురవడం కానీ, అలాగే మందులు విపరీతంగా వాడడం వల్ల కానీ, కరోనా బారిన పడడం వల్ల కానీ, స్టెరాయిడ్స్ లాంటి మందులు వాడడం వల్ల కానీ, విపరీతంగా ఒత్తిడికి గురవడం వల్ల, లేకపోతే పని ఒత్తిడి, నిద్రలేమి లాంటి కారణాలు, ఊబకాయం, సరైనటువంటి జీవన శైలి అంటే ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ డిజార్డర్ అనేది, ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. ఈ డయాబెటీస్ని నిరోధించడానికి మందులు ఒకటే మార్గం కాదు. మన జీవన విధానం మార్చుకోగలిగితే, సరైనటువంటి ఆహారపు అలవాట్లు, క్వాలిటీ స్లీప్, వ్యాయామం చేయడం, ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఆహారాన్ని తగ్గించుకొని మంచి ఆహారాన్ని, ప్రోటీన్ డైట్ని, ఫైబర్ డైట్ని మనం తీసుకోవడం వల్ల ఈ డయాబెటీస్ డిజార్డర్ని తగ్గించవచ్చు అనేది నా యొక్క మనవి. ముఖ్యంగా డయాబెటీస్ ఉందా లేదా అనేది పక్కన పెడితే, మొట్టమొదటిగా ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా క్వాలిటీగా మార్చుకోవాలి. నేటి దినాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ, ఎండలోకి వెళ్లకుండా ఇంటి లోపలే ఎయిర్ కండిషన్లో పనిచేయడం వల్ల కూడా శరీరానికి సరైనటువంటి వ్యాయామం లేకపోవడం వల్ల, బ్రెయిన్ విపరీతమైనటువంటి ఒత్తిడికి గురవడం వల్ల, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల మెటబాలిజం సిండ్రోమ్ లాంటి వచ్చి ఈ యొక్క డయాబెటీస్, ఊబకాయం లాంటివి వాటి వలన డయాబెటీస్ వస్తూ ఉంది. అయితే మీ అందరికీ చెప్పేది ఒకటే, కరోనాలో చాలా మందికి చెప్పాం ఎటువంటి ఆహార సూత్రాలు తీసుకుంటే మంచిది అని. ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి ఆహార సూత్రాలు ఏంటంటే, 4 వైట్స్ని విషపూరితమైనటువంటి వైట్ పాయిజన్ అని అంటారనమాట. అందులో పాలిష్డ్ రైస్, వైట్ షుగర్, వైట్ సాల్ట్, అలాగే
ఈ మైదా లాంటి వాటిని మనం కొద్దిగా పక్కన పెట్టగలిగితే ఇదివరకు తిన్నదానికంటే తగ్గించేయగలిగితే మంచిది. 1. 2, అన్నాన్ని ఇదివరకు 3 పూట్ల 4 పూట్ల తిన్నవారు మధ్యాహ్నం 1 పూటకి తీసుకురావడం మంచిది. 3, ప్రతి ఒక్కరు కూడా అన్నాన్ని తినకపోతే ఇడ్లీ తినొచ్చా అని మాట్లాడుతున్నారు. ఇడ్లీ ఏంటి, అన్నం ఏంటి, 2 ఒకటే కదా. పిండి పదార్థాలను, కార్బోహైడ్రేట్స్ని మనం వీలైనంత వరకు తగ్గించాలి. మార్కెట్లో దొరికే అన్ని కూరగాయలను కూడా తినొచ్చండి. ఈవెన్ చిలకడ దుంపల గురించి ఒక టాపిక్ వచ్చింది ఇంతకుముందు, చిలకడ దుంపలు తినకూడదా అని. ఈజీగా నెలలో 4 సార్లు చిలకడ దుంపలు తిన్నా పర్వాలేదు, ఉడకబెట్టుకొని చక్కగా తినండి. అది కూడా ఏదైనా ఒకవేళ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థం తినాల్సి వస్తే పగలు మాత్రమే తినండి, రాత్రులు తినొద్దనేది నా యొక్క మనవి. మార్కెట్లో దొరికే ఆకుకూరలు అన్నీ కూడా సలాడ్ లాగా చేసుకొని తినడం, కిచిడీ లాగా చేసుకొని తినడం చాలా మంచిది. బోర్ కొట్టకుండా రోజు చపాతీ, చుక్కా రోటీ కాకుండా రోజుకొక మంచిదాన్ని మారుస్తూ మంచి ఆహార పదార్థాలను, ప్రోటీన్ డైట్ని తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తేలికగా చవకగా దొరికే ప్రోటీన్, మంచి ప్రోటీన్ ఇచ్చే ఆహారం ఏదైనా ఉందంటే అది గుడ్డు. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న విధిగా మంచినీళ్ళు ఒక 1/2 లీటర్ తాగిన తర్వాత, వ్యాయామం చేసిన తర్వాత 2 గుడ్లను ప్రతి ఒక్కరు తినండి. అదే బ్రేక్ఫాస్ట్ కింద సరిపెట్టుకొని మధ్యాహ్నం వరకు దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే డయాబెటీస్ మీరు మందులు వాడకుండానే దానంతట అది కింద తగ్గిపోతుంది. అంతేకాకుండా ఆకుకూరలు, కూరగాయలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని బాగా జ్యూసులాగా చేసుకొని, సూప్స్ లాగా చేసుకొని, జ్యూసెస్ లాగా చేసుకొని తాగొచ్చు. ప్రతి ఒక్కరికి తెలియచేసే మరొక మనం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వ్యాయామం అయిన తర్వాత అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఫ్యామిలీలో 4 ఉన్నారనుకోండి, ఒక 4 గ్లాసులు జ్యూస్ వచ్చేటట్టుగా ఒక బూడిద గుమ్మడికాయ, ఒక ముక్క ఆనపకాయ, అలాగే క్యారెట్, బీట్రూట్ లాంటివి జ్యూస్ లాగా చేసుకొని 4 గ్లాసులు ఇంట్లో వారు 4 తాగగలిగితే డయాబెటీస్ మందులు వాడకుండానే తగ్గిపోతుంది. అలాగే మీ దైనందినటువంటి జీవితంలో ఖచ్చితంగా క్వాలిటీ స్లీప్ మాత్రం, నిద్ర మాత్రం కంపల్సరీ. ఒక మాట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను, డయాబెటీస్ ఉన్నవారు ప్రతి ఒక్కరు గమనించండి. మీరు ఆ రోజు రాత్రి నిద్రపోకుండా షుగర్ చెక్ చేయండి, అది 100ల మీదకి వెళ్ళిపోద్ది. సరైన నిద్రపోండి, మీరు ఏ ట్యాబ్లెట్ వాడకుండానే డయాబెటీస్ కిందకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని, వ్యాయామాన్ని, క్వాలిటీ స్లీప్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయగలిగితే మందులు లేకుండానే డయాబెటీస్ని మనం తగ్గించుకోవచ్చు. ఒకవేళ రెసిస్టెన్స్ డయాబెటీస్ లాంటివి, టైప్ 2 డయాబెటీస్ లాంటివి ఉన్నవారు ఖచ్చితంగా ఆయా మందులను వాడుతూ తగు సూత్రాలను కనుక్కోగలిగితే, తరచుగా మీరు మంచి లైఫ్ స్టైల్ మీరు కానీ అలవాటు చేసుకోగలిగితే రాను రాను మీ దగ్గర ఉన్నటువంటి ట్యాబ్లెట్ల సంఖ్య తగ్గిపోయి నెమ్మదిగా మీకున్నటువంటి ఈ యొక్క డయాబెటీస్ తగ్గిపోతుంది. మీరు ఈ ఆరోగ్య సూత్రాలు పాటిస్తే సరిపోతుంది. మరొక విషయం, ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో వారు 10% మీ బరువులోంచి, అంట ఉదాహరణకు మీ యొక్క 70 కేజీలు బరువు ఉంటే 7 కేజీలు మీరు తగ్గగలిగితే మీరు ఏ మందులు వాడకుండానే డయాబెటీస్ మీ కంట్రోల్లోకి వస్తుంది. ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా బిజీ లైఫ్ సార్. సో మీరు చెప్పినట్టు ఇంట్లో వండుకోలేక తినకపోయినా అవుట్ సైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్కి ఎక్కువగా అలవాటు పడుతుంటారు. అంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర. సో ఇలా అవుట్ సైడ్ ఫుడ్స్ తిన్న వాళ్ళు ఏమైనా డయాబెటీస్ లాంటిది వచ్చే అవకాశం ఉంటుందా సార్? ఎస్, నేనేమంటున్నానంటే బయట వ్యాపారాలు చేసుకునే వారిని తప్పు పట్టాలని నేను మాట్లాడటం లేదు. కోవిడ్ తర్వాత ఆరోగ్య సూత్రాలు పెరిగాయనే కంటే బయట భోజనాన్ని, బయట ఫాస్ట్ ఫుడ్స్ని, బయట రెస్టారెంట్స్లో భోజనం చేయడం అనేది ఫ్యామిలీస్ ఎందుకు అలవాటు చేసుకున్నారు. అది ఫ్యామిలీలో బిజీ లైఫ్ కావచ్చు, వండలేనటువంటి పరిస్థితులు కావచ్చు, భార్యాభర్తలు ఇద్దరు పనికి వెళ్ళడం, ఇంట్లో వాళ్ళందరూ ఉద్యోగానికి వెళ్ళడం వల్ల కావచ్చు. నేనేమంటున్నానంటే వీలైనంత వరకు బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ని, ప్రాసెస్డ్ ఫుడ్ని మనం అవాయిడ్ చేయడం మంచిది. లైక్ ఈ పానీపూరీలు, ఈ పకోడీలు లాంటివి, ఈ యొక్క ఏవైతే ఈ పిజ్జా, ఈ నూడిల్స్ లాంటివి, ఈ బ్రెడ్తో తయారు చేసే ప్రాసెస్డ్ ఫుడ్, ఈ డైరీ ప్రొడక్ట్స్, ఈ బేకరీ ప్రొడక్ట్స్ని, మిల్క్ ప్రొడక్ట్స్ని కూడా బయట నుంచి తీసుకోకపోవడం మంచిది. కేక్స్ లాంటివి ఇవన్నీ కూడా అత్యంత ప్రమాదకరం. KFC కూడా ప్రమాదకరమే అంటున్నాను, సారీ నన్ను క్షమించాలి. అప్పుడప్పుడు తినడం తప్పులేదు, కానీ రెగ్యులర్గా అవి తీసుకోవడం వల్ల మీకు ఎంతో కొంత ఆయిల్ సంబంధించినటువంటి సమస్యలు మీకు వస్తాయి. ఎందుకంటే వారు ఆయిల్లో ఎప్పటికప్పుడు మార్చరు కదా, వారు వ్యాపారం చేసుకుంటారు, దాంట్లోనే పదే దాన్ని ఉడికించడం, వేపడం లాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఆయిల్ మరిగి మీకు ప్రాణాంతకంగా ఉంటుంది. అంతేకాకుండా అధిక టేస్ట్ గురించి కొన్ని కెమికల్స్ని, కొన్ని యాడెడ్ కలర్స్ని, అంతేకాకుండా ఈ టేస్టింగ్ సాల్ట్స్ లాంటివి యాడ్ చేస్తారు. కాబట్టి వాటి వలన ఊబకాయం వస్తుంది, పొట్ట పెరుగుతుంది,
మలబద్ధకం వస్తుంది, ఆరోగ్య సమస్యలు వస్తాయి, హార్మోనల్ బ్యాలెన్స్ వస్తాయి. ఇవన్నీ దేనికి కారణం తెలుసా? డయాబెటీస్ని పెరిగించడానికి కారణమవుతాయి. కాబట్టి బయట దొరికే భోజనాలని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ బయట తినాల్సి వస్తే ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా ఆరోగ్యవంతంగా మీ ఎదురుగా వండినటువంటి ఆరోగ్యవంతమైనటువంటి ఆయిల్ తక్కువ ఉన్నటువంటి, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోగలిగితే మంచిది. థ్యాంక్ యూ.